అందరికి నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. చీపురుపల్లి అయితే వస్తుందండి. మనం విజయవాడకి వెళ్ళేసరికి ఎంత టైం పడుతుందో తెలీదు. ఫైనల్లీ విజయవాడ అయితే మనం చేరుకున్నామండి. హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈ రోజు మనం చీపురుపల్లి నుంచి విజయవాడ వరకు ఒక అద్భుతమైన ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నామండి. ఈ ప్రయాణం అందమైన నేచర్ వ్యూస్, విలేజెస్, ఫుడ్స్, ట్రైన్ ఎక్స్పీరియన్స్ అన్ని మీకు చూపించబోతున్నాను. అయితే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఇప్పుడు టైం వచ్చేసరికి మధ్యాహ్నం 1 PM అవుతుందండి. 1 గంట అవుతుంది. మేమైతే బయలుదేరాము. ఇంటికాడ నుంచి అయితే మా అమ్మ నేనైతే బయలుదేరామండి. ప్రస్తుతం అయితే ఆటోలో ఉన్నానండి. చీపురుపల్లి అయితే మనం వెళ్ళాలి. చీపురుపల్లి నుండి అయితే మన ట్రైన్ జర్నీ అనేది అయితే స్టార్ట్ అవుతుందండి. ఇది మా ఊరు సరౌండింగ్స్. మా ఊరు నుంచి చీపురుపల్లికి అయితే 7 కిలోమీటర్స్ దూరం ఉంటదండి. నేనైతే ప్రస్తుతం ఆటోలోనైతే జర్నీ చేస్తున్నానండి. ఏ దూర ప్రయాణాలు చేయాలన్నా చీపురుపల్లి వెళ్ళాలండి. ఇదేనండి చీపురుపల్లి రైల్వే స్టేషన్. ఈ చుట్టుపక్కల నుండి అయితే చాలా మంది ప్రయాణికులు అయితే వస్తారండి. ఈ చుట్టుపక్కల ఇదే పెద్ద స్టేషన్ లోకి అయితే ఎంటర్ అయిపోయాం. టికెట్లు అనేవి తీసుకుందాం. ఎంత పడుతుందో చూద్దాం. 3 టికెట్లు అనేది అయితే తీసుకుంటున్నాను. టికెట్స్ అయితే తీసుకోనండి. ఒక టికెట్ వచ్చేసరికి 180 రూపీస్ పడ్డదండి. నేనైతే 3 టికెట్లు తీసుకున్నాను. చూడండి, మన ట్రైన్ అనేది సెకండ్ నెంబర్ ప్లాట్ఫారం మీదకి అయితే వస్తుందండి. సెకండ్ నెంబర్ ప్లాట్ఫారం మీదకి అయితే వెళ్ళిపోతున్నాము. ఈ స్టేషన్ లో ఉండేవి 3 ప్లాట్ఫారాలేనండి. మన ట్రైన్ అయితే రావడానికి అయితే ఇంకా కొంత సమయం అయితే పడుతుంది. చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. ట్రైన్ అయితే కొంచెం రావడానికి లేట్ అవుద్ది. అది వచ్చే లోపు మనం అయితే ఆ ట్రైన్ గురించి అయితే తెలుసుకుందామండి. మనమైతే ఇప్పుడు నేను ఎక్కబోయే ట్రైన్ వచ్చేసరికి చర్లపల్లి అండి. ఈ చర్లపల్లి అనేది బరంపూర్ టు చర్లపల్లి వెళ్తుంది. ఆల్మోస్ట్ హైదరాబాద్ వెళ్ళినట్టే దగ్గరలోకి వెళ్తుంది. ఇదైతే స్టార్టింగ్ స్టేషన్ వచ్చేసరికి బరంపూర్ అండి. ఇది చివరి స్టేషన్ అనేది చర్లపల్లి. డిస్టెన్స్ సుమారుగా 914 కిలోమీటర్లు అయితే ప్రయాణిస్తుంది. జర్నీ టైం అయితే మాత్రం 17 గంటల నుండి 22 గంటల మధ్యన ఉంటది. ఓవర్ నైట్ జర్నీ. నెక్స్ట్ డే మాత్రం చేరుతుంది. టైం వచ్చేసరికి అండి 3:30 అవుతుంది. మన ట్రైన్ అనేది ఎంతకు రావాలంటే 2:20కి రావాలి. కానీ చూడండి ఎంత లేట్ అవుతుంది. చాలా గంట అయితే లేట్ అయిపోయిందండి. లాస్ట్ కి అయితే మన ట్రైన్ అయితే వచ్చింది. ట్రైన్ అనేది మాత్రం చాలా లేట్ అయిపోయింది. ట్రైన్ ఎలాగో వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం ఎక్కిపోదాం. సీట్స్ ఖాళీగా ఉన్నాయో లేదో చూద్దామండి. మనం ఇప్పుడు ట్రైన్ అయితే ఎక్కిపోయాను. అంతగా ఏదో పెద్ద రద్దీగా ఉంటది, చాలా మంది ఎక్కువ ప్రయాణికులు ఉంటారని చూసాను. కానీ అంతగా ఏం లేదు. సీట్లు మాత్రం ఖాళీగా ఉంది. చీపురుపల్లి స్టేషన్ నుండి అయితే స్టార్ట్ అయిపోతాను. చీపురుపల్లి అండి ఇది అయితే. ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అయిపోతాం. మనకైతే విండో సీట్ కూడా దొరికేసిందే. ప్రయాణం మాత్రం చాలా అద్భుతంగా అయితే చేద్దాం. ఇక్కడ నుంచి చూడండి, అస్సలు మొత్తం ఖాళీగానే ఉంది అక్కడ. చూడండి. హాయ్ అందరికి, నా పేరు గణేష్. ఇప్పుడు నేనైతే చీపురుపల్లి నుండి విజయవాడకి అయితే ట్రైన్ జర్నీ చేస్తున్నాను కదా. ట్రైన్ అనేది అయితే చర్నాపల్లి అనే ట్రైన్. ఇది చాలా ఖాళీగా ఉంది. ఇది ఓన్లీ శనివారం మాత్రమే ఈ ట్రైన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓన్లీ శనివారం మాత్రమే. ఈ ట్రైన్ ఇప్పుడే జస్ట్ ఎక్కను. స్టార్ట్ కూడా ఇప్పుడు అయ్యింది. నేనైతే విండో సీట్ పక్కన అయితే కూర్చోను. చీపురుపల్లి నుండి అయితే మన జర్నీ విజయవాడ దాకా స్టార్ట్ అవుతుంది. బ్యూటిఫుల్ గా కనిపించే ప్లేస్లు నేను చాలా మీకు చూపిస్తాను. ట్రైన్ లో కూర్చొని ఇలా న్యాచురల్ చూడడం చాలా రిలాక్సింగ్ కూడా ఉంది నాకైతే. మధ్యలో చిన్న చిన్న స్టేషన్లు వస్తాయి. ప్రతి స్టేషన్ లో కూడా కొత్త కొత్త మనుషులు ఇచ్చారు. చాలా స్పేస్ చేసాము. జనరల్ లో ఎక్కడ చాలా ఇబ్బందులు పడ్డాం. మనందరికి తెలిసింది. ట్రైన్ అంటే చిన్న ప్రపంచం. మన పక్కన కూర్చున్న వాళ్ళతో చిన్న చిన్న మాటలు మనం మాట్లాడితే ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగితే కొత్త స్టోరీ మనకు తెలుస్తాయి. కానీ నా పక్కన నుంచి ఎవరు కూర్చోలేదు. నా బ్యాగ్ నేనే ఉన్నాను ఇక్కడైతే. సీట్లు మొత్తం ఖాళీగా ఉంది. కొంతమంది స్టూడెంట్లు కూడా ఎక్కారు. కొంతమంది ఉద్యోగానికి, ప్రతి ఒక్కరికి డెస్టినేట్ ఉంటుంది కదా, ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో అనేసి. అలాగే ట్రైన్ అయితే కొంచెం ఖాళీగానే ఉంది. మనం విజయవాడకి వెళ్ళేసరికి ఎంత టైం పడుతుందో తెలీదు. అసలు చాలా లక్కీ అండి. ఎందుకంటే విండో సీట్ దొరకడం అనేది చాలా కష్టం ఎక్కడికైనా సరే. జనరల్ ట్రైన్ లోనైతే ఇక్కడైతే విండో సీట్ దొరికింది. జర్నీ మాత్రం ఎంజాయ్ చేసుకుని అయితే వెళ్దాం. బయట నుండి లొకేషన్ కూడా తీయడానికి చాలా బాగుంటది కాబట్టి విండో సీట్ దొరకడం మాత్రం అదృష్టమే. ట్రైన్ లో అయితే చూడండి, ట్రైన్ మొత్తం ఖాళీగా ఉంది. ఎక్కువ మంది ప్రయాణికులు అయితే ఎవరు లేరు. 3 వ్యక్తులమే ఉన్నాము. నేను, మా అమ్మ, మా అక్క. అక్కడ ఉన్నారు చూడండి, అక్కడ వ్యక్తి ఉన్నారు అంతే. కంపార్ట్మెంట్ మొత్తం ఖాళీగానే ఉంది. ఈ ట్రైన్ మాత్రం మర్చిపోకండి. చర్లపల్లి ట్రైన్ ఇది ప్రతి శనివారం ఉంటదండి. ఇది బరంపూర్ టు చర్లపల్లి వెళ్తుంది. మర్చిపోకండి. మీరు ఎక్కడైనా దూర ప్రయాణాలు చేయాలనుకుంటే ఈ ట్రైనే బెటర్. ఈ ట్రైన్ అండి బరంపూర్ లో 11:30కి అయితే బయలుదేరుతుంది మార్నింగ్ అయితే. మరుసటి రోజు అక్కడికి వెళ్ళేసరికి 7:30 AM అవుతుంది. ఈ ట్రైన్ అయితే మినిమం 17-20 గంటల మధ్యలోనైతే ప్రయాణిస్తుంది. 24 స్టేషన్లు అయితే కలిగి ఉంటదండి. కొన్ని పెద్ద స్టేషన్లు అంటే అయితే మాత్రం ఆపుతారు ఎక్కువగా. ఇది ఎక్కితే చిన్న స్టేషన్లు ఆపరు. పెద్ద స్టేషన్లు అంటే జిల్లాలండి. ఇప్పుడు విజయనగరం జిల్లా, వైజాగ్ జిల్లా, అదేవిధంగా అనకాపల్లి, సామర్లకోట,
రాజమండ్రి, ఏలూరు ఇలాగా జిల్లాలు అయితే ఉంటాయి కదండి. వాటి దగ్గర అయితే ఆపుతారు. ఆ స్టేషన్ దగ్గర అయితే ఆపుతారు. ఫస్ట్ జిల్లాలో అయితే ఎంటర్ అయిపోయాము. విజయనగరంలో అయితే ఇది మా జిల్లా అండి. ఇది విజయనగరం స్టేషన్ లో ఆపేసరికి చాలా మంది ఎక్కిపోయారు చూడండి. వైజాగ్ వెళ్ళేసరికి అయితే ఇంకా ఎక్కువగా నిండిపోతుంటది. ప్రయాణికులు ఇంకా ఇక్కడ రద్దీగా ఉంటుంది చూడండి. అసలు ఈ ట్రైన్ ఉందని కూడా చాలా మంది తెలియదండి. ప్రయాణికులకి అయితే మాత్రము ఇది శనివారం వస్తుందని కూడా తెలియదు చాలా మందికి. నాకు ఎలా తెలిసిందంటే రీసెంట్ గా నేను ఏలూరు పండగకి వెళ్ళానండి. అప్పుడు నాకు ఈ ట్రైన్ గురించి తెలిసింది. అప్పుడు లోడ్ గా ఉండేది, ఇప్పుడైతే లేదు. చీపురుపల్లి నుండి విజయవాడకు అయితే 428 కిలోమీటర్ దూరం వస్తుంది. ఈ 428 కిలోమీటర్ మధ్యలో ఉన్న వ్యూ పాయింట్స్ హైలైట్స్ ఏంటంటే గోదావరి నది క్రాసింగ్ అయినప్పుడు చాలా బాగుంటుందండి. ఈ మూమెంట్ ని డెఫినెట్లీ గా క్యాప్చర్ మాత్రం చేయండి, మర్చిపోకండి. మీరు అయితే మాత్రము కెమెరాలో క్యాప్చర్ చేయడం మాత్రమే కాదండి, ఎంజాయ్ చేయడం కూడా ఇంపార్టెంటే కదా. ట్రైన్ లో చాలా ఫుడ్ ఐటమ్స్ అయితే మన దగ్గరకు వస్తాయి. మెయిన్ ఏంటంటే టీ, కాఫీ, సమోసా, బిర్యానీ మీల్స్. ట్రైన్ లో ఫుడ్ టేస్ట్ చాలా డిఫరెంట్ గా ఉంటాయండి ఇవి అయితే. సో కొన్ని అయితే నేను ఈట్ చేసి మీకు రివ్యూ చెప్తాను ఎలాగ ఉందో ఫుడ్ అయితే మాత్రము. అవుట్ సైడ్ నుండి తీసుకొచ్చిన ఫుడ్ కూడా ట్రై చేయొచ్చు. ట్రావెల్లో ఫుడ్ అనేది ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫుడ్ అనేది మనం ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా అయితే చేయాలి. ఫుడ్ అనేది ఎలా ఉంటదో అయితే మీకు చూపిస్తాను. బాగుంటుందా బాగోదా టేస్ట్ చేసి అయితే చెప్తాను మీకైతే ఫుడ్ గురించి. ఏ ఫుడ్ ఐటమ్ వచ్చినా వదలకూడదండి. అన్ని అయితే నీకు టేస్ట్ చేసి చూపిస్తాను. నా దగ్గరికి ఏం వస్తాయో అవే చూపిస్తాను అండి. అది కాక నేను ఇంటికాడ నుండి కూడా తెచ్చుకున్నాం ఫుడ్ అయితే. అది కూడా మీకు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. తినడానికి అయితే సమోసా తీసుకున్నాను. ట్రైన్ లో ఏది వచ్చినా మనం అయితే వదలకూడదు. మనం అన్ని టేస్ట్ చూసి మీకు అన్ని చూపిస్తాను. ఎట్లా ఉందో సమోసా కూడా టేస్ట్ చేసి చూపిస్తాను. ఒక సమోసా అలా ఉందో చెప్తాను రివ్యూ. టేస్ట్ అయితే బాగుంటుంది. చూద్దాం ఇంకేవో వస్తాయి అన్ని టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంది. ఎలా ఉంది చూద్దాం, ఎందుకంటే మనకు తెలియదు. డబ్బులు ఉన్న వరకు ఖర్చు కట్టుగానే ఉన్నాం. వైజాగ్ అయితే వచ్చామండి. అంటే వైజాగ్ సరౌండింగ్స్ ఇది అయితే వైజాగ్ దగ్గరలోకి అయితే వచ్చామండి. ఈ ట్రైన్ అండి ఇది వైజాగ్ సరౌండింగ్స్ గానీ వైజాగ్ స్టేషన్ లోకి వెళ్ళట్లేదండి. విశాఖపట్నం అయిన స్టేషన్ లోకి అయితే వెళ్ళట్లేదు. చూడండి విశాఖపట్నం స్టేషన్ లోకి వెళ్ళాలైతే అటుపక్కల వెళ్ళాలి, కానీ అది అటు వెళ్ళట్లేదండి. ఇలా వెళ్ళిపోతుంది. ఇది దువ్వాడకి వెళ్ళిపోద్ది అండి. ఇది మా ఆవు అయితే ఈనిందండి. దీన్ని అయితే జున్ను చేసుకొని అయితే తెచ్చాను. జున్ను పాలతో జున్ను అయితే చేసుకొని తెచ్చుకోవడం ఇంటికాడ నిండి అయితే అండి. టేస్ట్ అయితే చెప్పవసరం లేదు, ఇంటికాడ ఫుడ్ కదా. ఈవినింగ్ అయితే అయిపోయింది, 6 అయితే అయిపోయింది టైం వచ్చేసరికి. జర్నీ వైబ్ మాత్రం మారిపోతుంది. నైట్ లో ట్రైన్ జర్నీ చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. సౌండ్ మాత్రము చాలా రిలాక్సింగ్ గా ఉంటుంది అసలు. తిన్నారు కదండి, మా అమ్మ అయితే తిడుతుంది శనివారంతో ఎందుకు తింటున్నావు అనేసి. చికెన్ ఏదో అయితే అనుకుంటుంది, అది చికెన్ కాదండి, మైదా పిండితో అయితే చేసింది. అది ఏం నాకు తెలియదు, తీసుకున్నాను. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇదేనండి గోదావరి రివర్ అయితే. ఇది రాజమండ్రిలో ఉంటుందండి. మరొక సంవత్సరం పోతే ఇక్కడ పుష్కరాలు అనేవన్నీ మాత్రం చాలా గ్రాండ్ గా జరుగుతుందండి. ఇక్కడైతే మాత్రం ఈ నది దగ్గర 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ పుష్కరాలు మాత్రం చాలా మంది భక్తులు అయితే వస్తారండి ఇక్కడికైతే మాత్రం. మా అమ్మ అయితే చేతికి 2 రూపాయలు ఇచ్చి అయితే నదిలో అయితే వేసేమంది. నదిలో అయితే వేస్తున్నది. ఎక్కడ పడ్డది కూడా తెలియదు, నదిలో పడ్డది ఇంకెక్కడ బయట పడిపోయింది కూడా తెలియదు. ఏదో ఫుడ్ ఐటమ్ వచ్చింది చూద్దాం. గవ్వల ప్యాకెట్ అయితే తీసుకున్నాను. ప్యాకెట్ వచ్చేసరికి 20 రూపాయలు. చేసి తిందాం, ఏదో ఒకటి ఆకలేస్తుంది కాబట్టి ఏదో ఒకటి తినేయాలి కాబట్టి తినేద్దాం. మధ్యలో అయితే నిద్ర వస్తుందండి. 11:30 అయింది టైం వచ్చేసరికి. మరొక 5 నిమిషాలు అయితే ట్రైన్ అయితే దిగిపోతున్నాము. విజయవాడ అయితే ఆల్మోస్ట్ వచ్చినట్టే. ఫైనల్లీ అయితే విజయవాడ అయితే వచ్చాను. మీకు ఈ జర్నీ నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. రేపు ఉదయం కొత్త వీడియోతో అయితే కలుద్దాం.